హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తా, వినేసేయండి, చూపిస్తా, చూసేసేయండి. మీ అందరికీ శ్రావణ శుక్రవారం ఎంత స్పెషల్లో మాకు మాత్రం శ్రావణ శనివారం స్పెషల్. ఇలా శ్రావణ శనివారం కూడా స్పెషల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు డైలీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా, మొత్తం లాంగ్ వీడియో. మార్నింగ్ బ్రష్ చేస్తున్నప్పుడు ఎంతసేపు వీలైతే అంతసేపు వాకింగ్ చేసేస్తా. వాకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత రెండు కలిపి ఒకటేసారి అయిపోతాయి. బ్రష్ చేసుకొని ఇంకా వాకింగ్ చేసేస్తా. తర్వాత అట్లనే చెట్లకి, బయట ఉన్న చెట్లన్నిటికి నీరు కొంచెం ఎక్కువనే పోస్తా. ఒకటేసారి పోస్తా కాబట్టి కొంచెం ఎక్కువనే మంచిగానే పోస్తా. చుట్టుపక్కల పోస్తా. చెట్టు మీద కొంచెం తక్కువనే పోస్తా, కానీ చెట్టు చుట్టూ చల్లగా ఉండేటట్టు, తడిగా ఉండేటట్టు కొంచెం ఎక్కువ వాటర్ పోస్తా. చెట్లకి ఎక్కువ వాటర్ పోసినా ఊకనే చచ్చిపోతాయి, మురిగిపోయినట్టయితే. అందుకనేసి చెట్లకి కొంచెం పోసి చుట్టుపక్కల ఎక్కువ పోసేసరికి చుట్టూ పచ్చిగా ఉండి తొందరగా ఎండిపోదు. ఇది నిన్న వాటర్ పోసినప్పుడు అసలు నేనే లేదు, ఈరోజు వచ్చింది. పుట్టగొడుగులు ఎక్కువ ఉంది, పాము పుట్టగొడుగు అని అంటాం మేము, మరి మీరేమంటారో ఏమో. ఈ చెట్టుకు వాటర్ పోస్తుంటే జర్రు బయటకు వచ్చింది, చూడండి ఎంత ఉందో. మాకంటే అలవాటు అయిపోయింది చూసి కానీ చెట్లు ఎక్కువ ఉండేటోళ్ళు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అసలుకే వర్షాలు ఎక్కువ పడ్డాయిగా, దానివల్ల అసలు పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇదేమో గోరింటాకు చెట్టు, దీనికైతే భలే వస్తుంది అసలు చిగురు. నేను ఇందులో మామిడి చెట్టు, నేరేడు పండ్ల చెట్టు పెట్టిన చిన్న తొట్ట, దానికి ఏడు సరిపోదుగా. అయినా సరే ఏదో పిచ్చి పెట్టా బతుకుతుందని ఈ మందారం చెట్టు మొన్ననే పెట్టా. అప్పుడే చిన్న మొగ్గు వచ్చింది, ఫుల్ హ్యాపీ. అది ఎప్పుడు ఇచ్చుకునేది ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చిందిగా, అప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇది పిండికూర వీడియో కూడా నేను పెట్టా, ట్రై చేయండి. కిడ్నీకి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ అది. వండుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, అట్లాగే మనకి హెల్త్ ఉండిద్ది, టేస్ట్ ఉండిద్ది. ట్రై చేయండి. ఇంకెన్ని నీళ్ళు మిగిలితే ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి ఇంకా పప్పాయి చెట్టుకి కోసేస్తాం. మళ్ళీ డబ్బా ఎక్కడ తీసాను అక్కడే పెట్టేయాలి, అందుకనేసి వాటర్ తీసి మళ్ళీ ఆ గోడ మీదనే పెట్టేసా. ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం వేడి వాటర్, గోరువెచ్చని వాటర్ తాగుతా. ఆ వాటర్ కోసమని వేడి చేసుకుంటున్నా. ఇంకొక పొయ్యి మీద వేడి చేసుకుంటేనే ఇంకొక పొయ్యి మీద మా పెద్దోడికి కావాల్సిన పాలు పెట్టేసా. వాళ్ళు లేవంగానే ఇంకా పాలని అడుగుతాడు, అందుకని ముందే పెట్టేస్తా. ముందు పెట్టి కొంచెం చల్లారుపుతా. మరీ వేడి ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. నాకు ఈ వాటర్ ఏమో కొంచెం గోరువెచ్చగా లైట్గా ఉండాలి, మరీ వేడి ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. ఆ గ్లాస్లోకి తీసుకుపోయిన వాటర్ పోకపోయినా మొత్తం తాగేస్తా అవి. అలా ఒక 5 మినిట్స్ సూర్యకిరణాలు పడేలా కూర్చొని తాగేసి ఇంకా మిగతా పని అంతా మొదలు పెట్టుకోవాలిగా. ఆ పని అంతా చేసుకుంటా. అంతకుముందు ఏం చేయకపోయేది, ఒక 1 వీక్ అట్లా అవుతుంది ఇట్లా వేడి నీళ్ళు అవి తాగబట్టి. ఈ పాలు పొయ్యి మీద సిమ్లో పెట్టేస్తా కాబట్టి ఏం పొంగవు. ఇంకా వాటర్ తాగేసి వచ్చేసి వాడు బాటిల్ కడిగి పాలు పోసి చల్లారుతా. చక్కెర వేసి అటు ఇటు, మేమైతే తొరపినామని అంటారు, మీరేమంటారో అలా చేసి చల్లారిపేసి వాళ్ళు లేవంగానే ఇంకా అడుగుతాడు. చూడండి ఎట్లా అడుగుతాడు. బ్రిడ్జ్ చేపించేలా బ్యాడ్ బాయ్ చెప్పవు. ఏంటి బ్రష్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న. ఇట్ట ఉత్తుత్త లేచటం అంటే అలారం. ఇంకా వాడికి పాలు ఇచ్చేసామంటే వాడే సైలెంట్ తాతాడు, ఇంకేమన్నాడు. వాడి పని ఇంకా వాడు చేసుకుంటాడు. మా పెద్దోడు మాత్రం సైలెంట్గానే ఉంటాడు. అంటే మరీ అంత సైలెంట్ కాదు, మరీ అంత వైలెంట్ కాదు. కానీ మా చిన్నోడు అసలు ఫుల్ సతాయిస్తాడు. పిల్లలకి అసలు బ్రష్ పొద్దున్న కంపల్సరీ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు రాత్రికి ఒక 2-3 సార్లు అయితే ఖచ్చితంగా తాగుతారు. వాళ్ళు పొద్దున్న బ్రష్ చేయకపోయినా వాళ్ళని బలవంతంగా పెట్టకుండా పాలు ఇచ్చేయడమే బెటర్. ఎందుకంటే పొద్దున్నే ఏడ్చుకొని లేచాను అంటే ఇంకా ఆ రోజు అంతా ఏడుచుకొనే ఉంటారని వాడు చేస్తా అంటేనే చేపిస్తాను, లేకపోతే ఇంకేం చేపియాను. కానీ 2-3 సార్లు అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తే బతిన్లాడితే బ్రష్ చేయించి బ్యాడ్ బాయ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, పాలే విరిగిపోయినాయి అని అన్ని షాకులు చెప్పి చూస్తా. మరీ సతాయించినట్టు చేస్తేనేమో ఇంకా పాలు ఇచ్చేస్తే ఇంక ఏడిపియ్యను. ఒకవేళ చేసుకునేటట్టు అనిపిస్తేనేమో ఇంకా చిన్న సింక్ కాడికి ఎత్తుకపోయి ఇంకా చేపిచ్చేస్తే ఎట్లో అట్లాగా. మా చిన్నోళ్ళు లేచండి ఇంకా పక్కంతా తీసేయాలి. వీళ్ళు లేచండి అంటే ఇంకా సంక దిగడు, చాలా సేపు ఎత్తుకొని ఆడిపించి వాడంతటా వాడి కిందకి దిగిపోయినంత వరకు ఇంక అట్లనే ఉంచుకోవాలి.
తర్వాత మా చాయ్ కోసం మేము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక పొద్దున్న పని చేయాలంటే ఈ చాయ్ నోట్లోకి వెళ్ళాల్సిందే. ఇంకా లీటర్‌న్నర పాలు తెస్తే అందులో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసేస్తాను నేను. పోసి ఇంకా ఇల్లంతా ఊక్కొని మళ్ళీ ఆ పాలు మొత్తం సిమ్‌లో పెట్టేస్తా కాబట్టి ఇల్లు మొత్తం ఊకినంత వరకు కూడా ఏం పొంగవు. సిమ్‌లో చాలా అంటే చాలా సిమ్‌లో పెట్టేస్తా. కొంచెం లైట్‌గా వేడైతే నేను మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళేసరికి ఇంకా అసలే పొంగవు. ఇంకా ఇల్లంతా ఊకడం అయిపోయిన తర్వాత ఒక పొయ్యి మీద పాలు, ఇంకొక పొయ్యి మీద చాయ్ పెట్టేస్తా. మళ్ళీ చాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పెద్దోడు పాలు కూడా పెట్టాలి. మధ్యాహ్నం కూడా ఒక్కసారి తాగుతాడు. ఎక్కువేమి ఇయ్యం కానీ మధ్యాహ్నం ఒక్కసారి పండుకున్నప్పుడు మాత్రం అడిగితే అడుగుతాడు, లేదంటే అడగాడు. కానీ నైట్ మాత్రం కంపల్సరీ పాలు ఉండాలి. నాకు తెలిసింది ఏంటంటే తల్లిపాలు మానేసిన తర్వాత ఇట్లా బాటిల్లోకి అలవాటు చేయకుండా డైరెక్ట్ గ్లాసుల్లోకి అలవాటు చేయండి. వాళ్ళ తర్వాత ఎంత బంద్ చేయమన్నా మనం బంద్ చేయిద్దామని చూసినా కూడా వాళ్ళు బంద్ చెయ్యరు. అదే తల్లి దగ్గర నుంచి పాలు తాగేసిన వెంటనే మనం గ్లాసులో అలవాటు చేసామంటే ఇంక అడగరు. నేను ట్రైపాడ్ తీసుకొని లాంగ్ వీడియో పెడదామని నేను చూస్తే వీడేమో ఎప్పుడప్పుడు కింద పెడతావా, నేను ఎప్పుడప్పుడు పలగొట్టేద్దామా అని చూస్తున్నాడు. అస్సలు ఇట్లా కింద పెట్టనిస్తలేడు. నేను ఇట్లా దానికి ట్రైపాడ్ కింద సెట్ చేసుకొని ఇట్లా ఫోన్ పెట్టేసరికి ఇంక వచ్చి పడేస్తుండు. వీడియోలు తీసేది తక్కువైపోయింది, వాళ్ళని అరిసేది ఎక్కువైపోయింది. ఇంకెందుకని అవన్నీ తీసేసా. నేను లోపల అవన్నీ చేసుకునే లోపు మా అత్తయ్య బయట ముగ్గు అవన్నీ చేసేసింది. బయట ముగ్గు పెట్టడం, గడపకు పసుపు రాయడం అవన్నీ. ఇంకా పిల్లలకు స్నానాలు చేపించేసి వీడికైతే స్నానం చేపించి లాగిట్లా వేయంగానే ఉచ్చబోస్తాడు. ఇది అంతవరకు బాగానే ఉంటాడు కానీ అప్పుడే ఉచ్చబోస్తాడు. లాగేయంగానే పోస్తాడు. ఇంకా ఇడ్చేసి ఇద్దరికి ఇంక అమ్మలు తాగిపిస్తున్నా. వాళ్ళు తాగుతానంటేనే తాగిపిస్తా, లేకపోతే ఏం తాగిపియ్య. మా మామయ్య తాగుతారు. ఇంక అట్లనే వీళ్ళకి కూడా కొంచెం అంత ఉందంటేనేమో ఇంక అట్లనే తాగిపిస్తున్నా. తాగుతాను వాళ్ళే అడిగారు కాబట్టి తాగిపిస్తున్నా. నేను ఇలా అటు మళ్ళీ ఇటు వచ్చేసరికి వీడు కవర్లో డైపర్లన్నీ తీసేసి కింద పడేసిండు. ఇంకా పని అంతా అయిపోయింది కదా అనేసి మిషన్లో బట్టలు వేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసా. ఫ్రెష్ అప్ అయిపోయా. నేను ముఖానికి రాసుకునేది మాత్రం ఈ బాడీ లోషన్ ఒక్కటే. ఆ బాడీ లోషన్ ఒక్కటి పెట్టేసుకొని ఇంకా బొట్టు బిల్ల పెట్టుకుంటే చాలా, ఇంకేం అవసరం లేదు. కొంచెం కుంకుమ 20 రూపాయల లిప్ బామ్ ఉండిద్దిగా, ఆ లిప్ బామ్ ఒకటి పెట్టుకుంటే చూడండి, బొట్టు పెట్టుకోగానే అమ్మాయిలకి కళ్ళు వచ్చేది కదా. అందుకే మన దాంట్లో బొట్టుకు అంత ప్రాధాన్యత ఏమో, అమ్మాయిలు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి అని. కానీ బాగుంటుంది, బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది కదా. లోషన్ ఒక్కటే రాస్తా కాబట్టి ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేద్దామన్న థాట్ కూడా రాదు. ఇంకా రోజు నల్ల పూసలు అయితే తీసేస్తాను నైట్ పూట. ఎందుకంటే మా చిన్నోడు ఇంకొకటే పీకుతా ఉంటాడు. నల్ల పూసలు వేసేసుకొని ఇంకా జుట్టు వేసుకొని రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతే అయిపోయిద్ది. జుట్టు వేసుకుంటున్నా. ఎక్కువ చిక్కులు వస్తాయి ఎందుకో, వాటర్కి అసలు ఊకనే జుట్టు ఊడిపోతుంది. ఆ ఊడిపోయిన జుట్టు అంతా కవర్లో పెట్టేసి అప్పుడప్పుడు గల్లీలోకి వస్తారు, అవి కొంటాం ఇవి కొంటాం అని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఏవో ఒకటి స్టీల్ సామాన్లు తీసుకుంటాం. వాళ్ళు పైసలు ఇస్తామని అంటారు కానీ పైసలు ఇయ్యరు, స్టీల్ సామాన్లే ఇస్తారు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి కాళ్ళకు పసుపు పెట్టుకున్న తర్వాతనే నేను దేవుడికి దండం పెడతా. ఇంకా ఏమో అట్లా అలవాటు అయిపోయింది, ఎప్పుడు పెట్టినా ఇంక అట్లనే పెడతా. నేను పసుపు రాసుకుంటున్నప్పుడు ఇంకా మా వదిన వచ్చింది, ఇంకా ఆమెకు కూడా రాసేసి దేవుడికి మొక్కదాం అనేసరికి ఇలా వీడియో తీస్తుంటే ఒక జామ చెట్టు మీదకి చిన్న పిట్టొచ్చి పండు లాంటిది కొరుక్కొని పోతుంది. అది నేను అసలు వీడియో తీద్దామని ఇట్లా కెమెరా ఇటు తిప్పేసరికి అది ఎగిరిపోయింది. అంటే మా ఇంటికాడనే దాని గూడు ఉండిద్ది, అదే తినిద్ది ఎక్కువ. కానీ ఎప్పుడు మేము వీడియో తీద్దాం అనుకోలేదు. ఇప్పుడు వీడియో తీస్తుంటే వచ్చింది కాబట్టి తీద్దాం అనుకున్నా, కానీ అది ఎగిరిపోయింది. నాకు అంత అవకాశం ఇవ్వలేదు. ఇంకా మా వదినకి ఆశీర్వదించమంటే యూట్యూబ్లో తొందర సక్సెస్ అవ్వాలి అని ఆశీర్వదిస్తుంది. నాకేమో నవ్వు వస్తుంది. ఇంక దేవుడి మీద పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేస్తా. ఇంకొండే ఇటు సైడ్ ఉందిగా ఆ దేవతనే మా ఇంటి దేవత, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మా ఇంటి దేవత. మరి మీ ఇంటి దేవత ఏంటో కామెంట్ చేయండి. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము శనివారం ఎక్కువ స్పెషల్గా పూజ చేస్తాం శుక్రవారం కన్నా. అండ్ వెంకటేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మా ఇంటి దేవుడు. శనివారం రోజు ఇట్లా శ్రావణ మాసంలో దేవుడికి వండి అన్నం నైవేద్యంగా పెడుతుంది మా అత్తయ్య. ఆ రోజు 12ంటికి అట్లా తింటుంది. అంగొండి ఇవన్నీ వండేసి పెట్టింది. మేము బయట ఇవన్నీ చేసేలోపు తడిబట్ట వేయడానికి ఖచ్చితంగా 2 గంటలు పట్టిద్ది. మా ఇల్లు 3 బెడ్రూమ్ చాలా పెద్దగా ఉండిద్ది.
చిల్లర గజాలు ఎక్కువనే ఉండిద్ది. అంత పెద్ద ఇల్లు అయ్యేసరికి తడిబట్టేసేసరికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఇంకా మా పిల్లల్ని రోజు ఇట్లా బండి మీద తిప్పాలి. ఇంట్లో నుంచి ఎవరైనా ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు బయటకు తిప్పాల్సింది. ఒక రోజులో ఎవరైనా 10 సార్లు బయటకు వెళ్ళిండ్రు అనుకోండి, వాళ్ళ 10 సార్లు వాళ్ళకి రౌండ్ కొట్టినాకనే వెళ్ళాలి, లేదంటే అసలు కదలనియ్యరు. ఇంకా అందరం అలా కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే వీడికేమో పెద్ద పని ఉన్నట్టు కిచెన్లోకి వచ్చి పని చేస్తున్నాడు. ఏంట్రా అని గట్టిగా అడిగితేనేమో అన్నం పెట్టా నాకు గిన్నె చూపిస్తున్నాడు. పని అంతా అయిపోయేసరికి 12:30 టైం అయ్యింది. ఈ